దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులు రాకుండా అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఆత్మహత్యల మీద మానవ హక్కుల కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఈ రోజు పరిశీలించడం జరిగింది. పంచాయతీరాజ్ కమిషనర్ గారు నెల రోజులు గడువు అడిగినారు. ఆ నెల రోజుల తర్వాత వీరి సమస్య మీద పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అప్పులు వడ్డీలకు రూపాయలు తెచ్చి అనేక మంది సర్పంచులు చనిపోతుంటే ప్రభుత్వము కనీసం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. కానీ అనేక మంది సర్పంచులు కూడా ఆదర్శంగా అవార్డుల కోసం పని చేసిన వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు చనిపోతుంటే ఇది ప్రభుత్వ హత్యగా భావించి వారి పైన కేసు నమోదు చేయాలని మానవ హక్కుల కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మా పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేశాం. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వము మా పైన ఒక పెండింగ్ బిల్లులు చెల్లించి పెద్ద ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనే విధంగా ఉండాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదే విధంగా పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారిని మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం.